వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం సెక్రటేరియట్ దగ్గర ఏజీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రిటైర్మెంట్ బకాయిల కోసం ధర్నా జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది, ఏం రావాలి, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం కోల్పోయారు, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇందులో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, అట్లనే కొంతమంది లోన్లు కట్టలేక ఇల్లులు కూడా జప్తు అయిన పరిస్థితి. దాదాపు వాళ్ళ జీవితం అంతా 40 సంవత్సరములు ఈ ఆఫీస్ కోసమే వాళ్ళు కష్టపడి పనులు చేసిర్రు. కానీ ఇప్పుడు ఆ రిటైర్మెంట్ బకాయిల కోసం రోడ్లెక్కి వాళ్ళు ఎంతో పరితెప్పిస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రండి సార్. నమస్తే సార్. ఏం జరిగింది? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసినామా. 2024 మార్చి 31కి 24 రిటైర్డ్ అయినామా. నేను ఎస్బీఐ బ్యాంకులో లోన్ తీసుకున్నాను. లోను దాదాపు రిటైర్డ్ అయినాక 5 నెలల దాకా కూడా ఈఎంఐ కట్టినాను. తర్వాత ఒక 1 ఇయర్ దాకా ఆగినారు. నా దగ్గర మా పెండింగ్ బిల్స్ రాలేదు. రానంతర నేను ఈఎంఐ కట్టలేదు. ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి నా ఇల్లు సీల్ చేసిండ్రమ్మా. సీల్ చేసిన తర్వాత మేము ఒక నెల 25 రోజులు బయటనే ఉన్నామా. మేము అప్పులో సప్పులో తీసుకొని వచ్చి ఆ బ్యాంకు వాళ్ళకు పే చేసిన తర్వాత లాక్ తీసి మా ఫోటో తీసుకొని పోయినమ్మా. సో మీరు ప్రభుత్వాన్ని అడిగిరా బకాయిలు ఎందుకు రావడం లేదు మాకు అని? మేమైతే అడుగుతాం. మరి అడగకపోతే మీకు రావు కదా. మరి ఎవరిని అడగాలి, ఎవరి పోయి అడగాలి? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వాన్ని అయితే మీరు అడగాల్సిందే కదా. అడుగుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. కోట్ల కూడా రిట్ వేసుకున్నాం. వేసుకున్నా కూడా దానికి ఇంతవరకు కూడా స్పందన లేదు. మాకు పెండింగ్ బిల్లులు ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మీరు ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? తెలియాలంటే నా యొక్క ఇల్లు మాత్రం సీల్ చేశారు కాబట్టి మా యొక్క రిటైర్డ్ అయిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటి నుండి ఎప్పటి వరకు రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి? 2024 నుంచి రావాలమ్మా. 2024 నుండి రావాల్సిన మీ బిల్లు పెండింగ్ ఉంది. సో ఆ బిల్లు పెండింగ్ వల్ల ఇంటి లోన్ కట్టలేకపోయారు వాళ్ళు. ఇంటి లోన్ కట్టనందుకు ఇల్లు కూడా సీజ్ చేసినట్టుగా విత్ ప్రూఫ్స్ తో మనం చూస్తున్నాం. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఉన్నారు. దాదాపు వాళ్ళ లైఫ్ మొత్తం ఈ గవర్నమెంట్ ఆఫీసర్ గా పని చేయడానికే సరిపోయింది. ఇప్పుడు ఎన్నో ఆశలతో రిటైర్మెంట్ బకాయిలు వస్తాయి, మేము అది చేద్దాం ఇది చేద్దాం, ఇళ్ళ లోన్స్ క్లియర్ చేద్దాం, పిల్లల పెళ్లిళ్ళు చేద్దాం అనుకునే సమయంలో ఈ రిటైర్మెంట్ బకాయిలు ఆగిపోయినాయి. సో వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. నేను 36 సంవత్సరాలు స్కూల్ టీచర్గా, హెడ్ మాస్టర్గా చేశాను. జూలై 24 రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ ముందు నాకు క్యాన్సర్ వచ్చింది. పెదపే క్యాన్సర్ వస్తే దాని చుట్టే తిరిగాను. నేను 1 ఇయర్ ఇంట్లో నుంచి రాలేకపోయినాను. నాకు పెదపేకి తీసేసి ఇక్కడ స్టోమా బ్యాగ్ అని పెడతారు. ఇక నాకు ఇట్లనే లైఫ్ గడపాలి. నా పిల్లలు కూడా సెటిల్ కాలేదు. నేను కోర్టులో కేసు వేసినాము. అన్ని ఆఫీసుల చుట్టూ గవర్నర్ గారికి పిటిషన్ ఇచ్చినాము, కోర్టులో వేసినాము, హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చినాము. ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎన్ని రోజులైంది మీరు కేసు వేసి? మీకు ఎన్ని రోజుల నుండి ఈ రిటైర్మెంట్ బకాయిలు ఆగిపోయింది? 2024 నుంచి ఇప్పటిదాకా రాలేదు, ఏమి రాలేదు. మా పిల్లలు కూడా సెటిల్ కాలేదు. వాళ్ళకి ఏదైనా దారి చూపించాలంటే నా డబ్బు, నేను దాచుకున్న డబ్బులే కదా అవన్నీ. గవర్నమెంట్ మాకు ఫ్రీ ఇచ్చేటి ఏం లేవు అందులో. మళ్ళీ మాయి దాచుకొని లేవనే మాటలు చెప్తే ఏ రకంగా ఉంటుంది? అది న్యాయం కాదు కదా. సో గత ప్రభుత్వంలో అందరికి చెల్లింపు వచ్చేసిందా? చెల్లింపు అంటే ఇప్పుడు అన్ఇన్స్టాల్మెంట్ అట్లా ఇచ్చిండ్రు, వీటికి వచ్చేసరికి మొత్తం ఆపేసారు. ఇప్పుడు దాదాపు ఈ 20 నెలల పరిధిలో మీకు ఎటువంటి బకాయిలు అందలేదు. రాలేవండి, రాలేవు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వం? అందరు వచ్చింది ఇవ్వాలనే కదా చెప్పేది. మేము మా జీవితాలు ఏంటంటే మొత్తం సర్వీస్ చేసినాము. సర్వీస్ చేసినప్పుడు కనీసం మాకు వచ్చే బెనిఫిట్స్ కావాలి. అవి ఏరియర్స్ నెల నెల దాచుకున్న డబ్బులు ఉంటాయి, ఇన్సూరెన్స్ డబ్బులు, అవన్నీ గవర్నమెంట్ మేము దాచుకున్న డబ్బులే. గవర్నమెంట్ ఇక్కడ ఫ్రీగా ఇచ్చేది ఏమీ లేదు. దానికోసం అడుక్కోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. సో చూస్తున్నాం కదా, క్యాన్సర్ పేషెంట్ కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇచ్చి న్యాయం చేయవలసిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో ఇన్స్టాల్మెంట్ లాగైనా పే చేసారు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం మమ్మల్ని చూడడం లేదు అని చెప్పేసి వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం రండి. మేడం, నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ఏజీ ఆఫీస్ ముందుకు మేము పెద్ద ఎత్తున తరలి రావడానికి కారణం ఏంటంటే, మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి ప్రారంభమైనవి.
ఇప్పటి వరకు 20 నెలలు దాటిపోయినవి. రిటైర్మెంట్లు ప్రారంభమై మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ రిటైర్మెంటు ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ బకాయిలు రానందున ఈరోజు మేము పెద్ద ఎత్తున ఏజీ కార్యాలయానికి రావడం జరిగింది. గత నెలలో నవంబర్ 17న ఇందిరా పార్క్ లోపల మహాధర్నాను కూడా మేము చేపట్టడం జరిగింది. సో మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిరు కదా సార్, అప్పుడు ఎలాంటి రిజల్ట్ రాలేదా? ప్రభుత్వం స్పందించలేదా అప్పుడు కూడా? దాదాపుగా 3-4 వేల మంది రిటైర్మెంటు పెన్షనర్లతోటి మేము పెద్ద ఎత్తున అంటే పెన్షనర్ల జేఏసీ పక్షాన మేము పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. చేపట్టినా కానీ ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం లేదు. ఆ రోజు మా ధర్నాకు కోదండరాము గారు కూడా వచ్చారు. ఎమ్మెల్సీ కోదండరాము గారు కూడా వారు హామీ ఇచ్చారు, నేను ప్రభుత్వం ముందు మీ యొక్క విజ్ఞాపనను తెలియపరుస్తాను, తర్వాత మీకు బకాయిలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. కానీ ఏమాత్రం విడుదల కాలేదు. మాకు కనీసం మమ్మల్ని చర్చలు కూడా పిలవలేదు. అయితే చర్చలు పిలవలేదు. తర్వాత ఆ తెల్లవారి 18వ తారీఖు నాడు కొంతమంది హైకోర్టు కాంటెంప్ట్ వేసినటువంటి వారు ఉన్నారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ వారికి బకాయిలు చెల్లించని కారణంగా కొంతమంది కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసిన వారి యొక్క ఆ డ్యూ డేట్ అనేటువంటి 18వ తారీఖు ఉన్న కారణంగా ఆ 18వ తారీఖు నాడు మాత్రము హియరింగ్ కంటే ముందు కొంతమంది కొన్ని బకాయిలు కొన్ని చెల్లించడం జరిగింది. కొంతమందికి ఆ కాంటెంప్ట్ ఆ రోజు ఎవరికైతే ఉన్నాయో ఆ వాళ్లకు ఈఎల్స్ లీవ్ ఎంకాష్మెంట్ లీవ్ అనేటువంటిది కొంతమందికి జీపీఎఫ్లు, కొంతమందికి గ్రాట్యుటీ అనేటువంటి కొద్ది మొత్తం లోపల చెల్లించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ నవంబర్ లోపల 700 కోట్లు రిలీజ్ చేశామని బట్టి విక్రమార్క గారు చెప్పుకోవడం జరిగింది. ఆ 700 కోట్లు రిలీజ్ చేసినటువంటి దాని లోపల కూడా కేవలము అవి సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళు పెట్టుకున్నటువంటి పార్ట్ ఫైనల్ కానీ జీపీఎఫ్లే కానీ తర్వాత వాళ్ళకి టీహెచ్జేలే కానీ అలాంటి నిధులు మాత్రమే వారికి సర్వీస్లో ఉన్నటువంటి వారికి 80% వారికి చెల్లించడం జరిగింది. కేవలం పెన్షనర్లకు మాత్రము ఒక 20% మందికి వచ్చి ఉంటాయి కోర్టు ఉత్తర్వుల ద్వారా. మరియు జీపీఎఫ్, ఆ జీపీఎఫ్ కూడా జనవరి 12 వరకు ఎవరైతే టోకెన్ నెంబర్ వాటేదో చెక్ అయి డిటిఓలో టోకెన్ నెంబరు సబ్మిట్ చేసినటువంటి వారికి అలాంటి వారికి మాత్రము ఆ యొక్క జీపీఎఫ్ నిధులు అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి 700 కోట్ల లోపల ఎక్కువగా సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారు, కానీ పెన్షనర్లను మాత్రం విస్మరించడం జరుగుతున్నది. దీని లోపల కేవలము ఆ టీజీఏసీ చైర్మన్ మారం జగదీశ్వరు, ఏలూరి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు జోక్యం చేసుకుని వారి యొక్క ఉద్యోగులకు వచ్చే విధంగానే వారి యొక్క టోకెన్ నెంబర్లు ఆ విధంగా చెల్లించుకుంటున్నారు. కానీ పెన్షనర్ల పట్ల ఏమాత్రము వాళ్ళకు బాధ్యత లేకుండా తర్వాత పెన్షనర్లను విస్మరిస్తూ ఆ విధంగా నిధులైనటువంటి చెల్లిస్తున్నారు. కానీ ఈ విధంగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి ఆ 700 కోట్లు అనేటువంటిది కూడా మాకు మొత్తంగా రావడం లేదు. తర్వాత ఆ ఇచ్చేటువంటి నిధులు అనేటువంటిది 1500 కోట్లు కనుక వెచ్చించి కేవలము పెన్షనర్లకు మాత్రమే 1000 కోట్ల చొప్పున మీరు కేటాయించినట్లయితే ఆ 1000 కోట్ల చొప్పున దాదాపుగా 7 నెలలు పడుతుంది. మాకు రావాల్సినటువంటివి దాదాపు ఒక్కొక్కరికి రావాల్సినటువంటివి యావరేజ్గా చిన్న ఉద్యోగి అటెండర్ నుంచి మొదలుకొని గ్రూప్ 1 ఉద్యోగి వరకు రావాల్సినటువంటి బకాయిలు ఏంటంటే 35 లక్షల నుంచి 80 లక్షలు వరకు వస్తాయి. తర్వాత యావరేజ్గా చేసినట్లయితే 55 లక్షలకు ఒక్కొక్కరికి చొప్పున వేసుకున్నా కానీ ఈ 14,000 మందికి 7,000 కోట్లు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. కాబట్టి 7,000 కోట్లు మీ దగ్గర లేవని మీరు ఈరోజు నన్ను కోసిన డబ్బులు లేవంటున్నారు. కోసిన డబ్బులు లేవని ఎవరంటున్నారు ఈ మాట? నన్ను కోసిన ముఖ్యమంత్రి గారు నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసిన డబ్బులు లేవు, నేను అప్పులకు పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పదాన్ని ఆ యొక్క మాటలు మాట్లాడేటువంటి సబబు కాదు. దీన్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఎవరు దాన్ని ఆహ్వానించడం లేదు. ఆ మాటలు మాట్లాడడం సరి అయిన విధానం కాదు. ఇక మీరు డబ్బులు లేవనుకుంటూనే ఈరోజు మూసీ సుందరీకరణ పేరు మీద 150,000 కోట్లు ఏ విధంగా వెచ్చించుతున్నారు? 150,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి వాటికం చేస్తున్నారు. తర్వాత ఏ పథకం కూడా ఆపట్లేదు. తర్వాత పోర్ట్ సిటీ డెవలప్మెంట్ కొరకు మీరు నిధులు కేటాయిస్తున్నారు. మరి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ మీరు ఖర్చు చేస్తున్నారు. కానీ ఉద్యోగులకు అంటే రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లకు మాత్రమే
ఇవ్వడానికి 7,000 కోట్లు లేవన్నటువంటి సరైన విధానం కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ మీరు మీ యొక్క మీరు పునరాలోచన చేసుకొని, మీరు ఆత్మ పరిశీలన చేసుకొని, మీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఉద్యోగోపాధ్యాయులు మరణించడం జరిగింది. ఈ బకాయిలు రాకపోవడం కారణంగానే 28 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు అనేటువంటి చనిపోవడం జరిగింది. మొన్న కూడా మా వరంగల్ జిల్లా లోపల ఇప్పటి వరకు దాదాపుగా 8 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల 8 మంది చనిపోవడం జరిగింది. మన వరంగల్ లోపల బీరయ్య అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు క్యాన్సర్ వ్యాధితోటి సంవత్సరంన్నర కాలంగా బాధపడుతూ, తర్వాత మొన్న 5-6 రోజుల క్రితము క్యాన్సర్ వ్యాధి తన వద్ద ఉన్నటువంటి డబ్బులు 30 లక్షలు కూడా ఖర్చు చేసుకున్నాడు, అయినా బ్రతకలేదు. తర్వాత వ్యాధి ఇచ్చి తీవ్రత ఇచ్చి తను చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క హత్యలు, ఈ మరణాలన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. తర్వాత ఈ విధంగా మీరు ఇప్పటి వరకు 28 మంది చనిపోయినా మీరు ఏమాత్రం కనికరించకపోవడం, మీరు ఎంతవరకు మీకు అది అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకా ఎంతమంది చనిపోతే మీరు చెల్లిస్తారు అనేటువంటిది మేము ఈ విధంగా ఆవేదనతోటి మేము పెన్షనర్లుగా, మేము ఒక ఉద్యోగ సంఘ నాయకునిగా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. సో చూసాం కదా వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదనలు ఎలా ఉన్నాయో. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తారా, లేకుంటే ఈ 28 మరణాలే కాకుండా ఇంకా ఎక్కువ మంది చనిపోతే అప్పుడైనా స్పందిస్తారా అని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. సో ఈ రిటైర్మెంట్ బకాయిలలో టీచర్స్ ఉన్నారు, అలాగే ప్రిన్సిపల్స్ ఉన్నారు, పోలీసు ఉద్యోగులు ఉన్నారు, ఇలా ఎంతో మంది నిధులు కేటాయిస్తున్నారు. కానీ అవి రిటైర్మెంట్ బకాయిల కోసం అయితే కాదు. ఇప్పుడు